మీ నిద్ర పోవాలి లేదా మా నిద్ర అన్నా పోవాలి. ఓకే, దేవుని స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తూ నేను కేవలం ఒక 15 నిమిషాలు మీతో వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, అందుకని చెప్తున్నా. ఓకే, కాబట్టి దేవుని సన్నిధిలో ఒక చిన్న మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినటువంటి వచ్చిన భాగంలో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని మరొకసారి మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. మరణ చేయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది. నీవు జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిన సంతోషించుచున్నారు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఇక రాత్రికాల సమయంలో లేదా ఉదయకాల సమయంలో 3 మాటలు చెప్పి ఈ యొక్క వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము రాస్తున్నప్పుడు యెషయా భక్తుడు చాలా భయంకరమైనటువంటి వ్యాధులను అనుభవిస్తూ రాస్తున్నటువంటి గ్రంథం ఇది. యెషయా కాలంలో జరిగినటువంటి సంఘటనలను జ్ఞాపకం చేసుకుంటే మొదటి సంఘటన ఇశ్రాయేలీయులందరూ కూడా దేవునికి తిరుగుబాటు చేసి పాపంలో జీవిస్తూ భయంకరమైన వ్యాధులకు గురవుతున్నటువంటి సమయం అది. చాలా భయంకరమైన పరిస్థితులు. అందుకనే దేవుడు వాపోతూ అన్నాడు, నేను పిల్లల్ని పెంచి గొప్పవాళ్ళుగా చేశాను, కానీ వీళ్ళు నా మీద తిరుగుబడి ఉన్నారయ్యా అని వేదన చెందాడు. కానీ ఆ వేదన నా దేవునితో కొంచెం మాత్రమే ఉండిపోయింది. చెందినటువంటి వ్యాధులకు ప్రతిఫలాన్ని దేవాతి దేవుడు తప్పనిసరిగా సంతోషం ఇస్తాడన్నటువంటి దృఢ నిశ్చయంతో యెషయా ఇశ్రాయేలీయులకు తెలియజేస్తూ చెప్తున్నటువంటి మాట అది. రెండో మాట చూసినప్పుడు జనులందరూ చీకట్లో సంచరించడం ప్రారంభం చేశారట. చీకటి బ్రతుకుకు అలవాటు పడ్డారట. చీకటి జీవితానికి పునాదులు వేసుకొని చీకటిలోనే బ్రతుకుటం ఆలోచన చేశారట. అటువంటి సమయంలో మహాదేవుడు గొప్ప ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని వారికి అనుగ్రహించాడు. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఒకవేళ నీవు నేను కూడా తిరుగుబాటు చేసిన వారముగా ఉంటే అది ఈ రోజునే ఈ క్షణంలోనే స్వస్తి పలుకుదాము. ప్రభు మహిమ కొరకు వాడబడదాం. ప్రభు మహిమలో మనము నిలబడదాం. ప్రభు రాజ్యం కొరకు పాటుపడదాం. ప్రభు యొక్క సాక్షులుగా నిలబడదాం. ఇదే నీ ఆలోచన అయితే నా ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను చూసి సంతోషించేటువంటి గొప్ప అవకాశం దొరుకుతుంది. అందుకని ఆయన అంటాడు, జనులందరూ ఎలా ఉన్నారు అంటే చీకటిలో సంచరిస్తున్నారట. జనులందరూ ఎలా ఉన్నారంటే భయంకరమైన తిరుగుబాటు చేసి దేవుని మహిమపరచలేకుండా, మహిమపరిచే అవకాశం లేకుండా బ్రతుకుతున్నారట. మూడవది దేవాతి దేవుడు సెలవిస్తుంటాడు, మరణ చేయగలిగినటువంటి మనుషులు ఎంత భయంకరమైనటువంటి వ్యాధుల్లో ఉన్నారో దేవాతి దేవుడు సెలవిస్తూ మాట్లాడుతున్నా ఇంకొక మాట కూడా చూద్దాం. అక్కడ అంటాడు, మరణ ఛాయ దేశమందు వెలుగు ప్రకాశించుచున్నది అన్నాడు. ఎక్కడట? మనుషులందరూ మరణ ఛాయలో బ్రతుకుతున్నారు. ఎక్కడ బ్రతుకుతున్నారండి? అర్థమైందా? మరణ ఛాయ అంటే తెలుసా? కనపడదు, కానీ దాని యొక్క తీవ్రమైనటువంటి ప్రభావము మనుషుల మీద కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక చిన్న జబ్బు చేసిందంటే మనకేం కనపడుతుంది? పాడి కనపడుతుందా? అర్థమైందా మీకు? ఏం కనపడుతుంది? పెట్టి కనపడుతుంది ఇంటి ముందు.
ఇంటి ముందు పెట్టి కనపడుతుంది, లేదనుకుంటే అవిశ్వాసులైతే పాడి కనపడుతుంది. కారణం ఏమిటయ్యా అంటే మనుషులందరూ అనుకుంటున్నారు ఇక అయిపోతానులే అనుకుంటారు కదా. ఈ మరణ ఛాయ మనుషులను పట్టి పీడిస్తుంది. మరణం వస్తుందేమోనని భయపెట్టేటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్న ఇశ్రాయేలు ప్రజలకి ఆదరణతో కూడినటువంటి మాటలు, ప్రోత్సాహపరిచేటువంటి మాటలు, దేవుని యొక్క సన్నిధిలో నిరుత్సాహపడకుండా వాడిని ఉత్సాహించేటువంటి మాటలు దేవాతి దేవుడు పలకరిస్తూ చెప్తూ అంటాడు, నా జనులను నేను విస్తరింప చేయించున్నాను. దేవుని స్తోత్రాలు. దేవుడట ప్రజలను విస్తరింప చేస్తాడట. దేవుడట తన బిడ్డలను విస్తరింప చేస్తాడట. ఎందుకు అంటే వీరందరూ తిరుగుబాటు చేసిన దేవాతి దేవుడు మాత్రము ఎన్నడూ మనల్ని దూషించలేదు, ఎన్నడూ మనం నాశనము చేయలేదు. తిరుగుబాటు చేసినా కూడా దేవుడు మాత్రం మన పక్షాన్ని నిలబడటానికి ఇష్టపడుతున్న ఏకైక దేవుడు మన యేసయ్య ఒక్కడే. ఎలాగ మనం జీవిస్తున్న తిరుగుబాటు చేస్తున్నావో కూడా దేవుడు మాత్రము నీ పక్షాన్ని నిలబడుతూ నీ జీవితంలో ఒక కార్యం చేయాలని దేవాతి దేవుడు ఆలోచిస్తూ అంటున్నటువంటి మాట ఏమిటాయి అంటే, నేను జనములను విస్తరింప చేయించున్నాను. ఒకరు ఇద్దరు అవుతారు, ఇద్దరు ముగ్గురు అవుతారు, ముగ్గురు నలుగురు అవుతారు. అవకాశం వచ్చింది. దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నిన్ను జనములకు విస్తరింప చేస్తాను, నీ దేశమును విస్తరింప చేస్తాను, నీ కుటుంబాన్ని విస్తరింప చేస్తాను, నీ యొక్క జీవితాన్ని విస్తరింప చేస్తాను, అనేక మందికి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మిమ్మల్ని మారుస్తాను. మన సంఘమును కూడా దేవుడు విస్తరింప చేయాలని ఆశతో దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటాయి అంటే, నీవు జనమును విస్తరింప చేయుచున్నావు. ఏ జనం అంటే వాళ్ళు? అర్థమయ్యిందా? సహజంగా మనమైతే ఏమనుకుంటే తిరుగుబాటు చేశారంటే మనం శాపనార్థాలు పెడతాము. మనము భయంకరమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వారిని చూసి అసహ్యించుకుంటాము. కానీ నా యేసయ్య అయితే నువ్వు తిరుగుబాటు చేసిన ఒక దినాన నువ్వు తరలి వస్తావో ఆ దినాన నీవు జనమును విస్తరింప చేస్తానని రుజువుపరుస్తాను అని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు నా ప్రభు చెప్పేటువంటి మాట ఏమిటాయి అంటే, జనమును నీవు విస్తరింప చేయించున్నాడు. నా దేవుడు మన జనమును విస్తరింప చేయించున్నాడు. దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన పరలోకము నుండి దిగి వచ్చిందే కేవలం నిన్ను నన్ను అభివృద్ధి చేయటానికి, విస్తరింప చేయటానికి, నిన్ను నన్ను అభివృద్ధి చేయటానికి, విస్తరింప చేయటానికి, ఉన్న స్థితి కంటే మెరుగైన స్థితిని దేవుడు నీకు అనుగ్రహించడానికి, ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను నడిపించడానికి నా దేవాతి దేవుడు పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆయన నిన్ను విస్తరింపజేయబోతున్నాడు. ఆయన నిన్ను విస్తరింప చేయబోతున్నాడు. నీ యొక్క జనమునే కాదు, నీ సరిహద్దులు విశాలపరచడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవాతి దేవుడిగా కనపడుతున్నాడు. రెండో విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు, వారి సంతోషమును, దేవుని స్తోత్రాలు. ఎవరి సంతోషం అండి? నేను ఒక మాట అడుగుతాను, తిరుగుబాటు చేసిన ప్రజల్లో సంతోషం ఉంటుందంటారా? ఉంటుందా? భయంకరమైన చీకట్లో బ్రతుకుతున్న మనుషులకు సంతోషం ఉంటుందంటారా? దేవుని సన్నిధిని వెతకాల్సినటువంటి మనుషులు దేవుని సన్నిధిని వెతకకుండా తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మరణ ఛాయలో బ్రతుకుతున్న మనుషులకు సంతోషం ఉంటుందంటారా? దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అట్టి వారిని కూడా నేను జ్ఞాపకం చేసుకొని వారి సంతోషమును నేను వృద్ధిపరుచుచున్నాను. దేవుని స్తోత్రాలు. వారి సంతోషమును వృద్ధిపరచున్నాను. ఈ రోజున దేవుని యొక్క ఆలోచన 2024లో నీ సంతోషమును వృద్ధిపరచునుగాక. నీ సంతోషమును దేవాతి దేవుడు అనుగ్రహించినటువంటి సంతోషమును వృద్ధిపరిచే దేవుడిగా ఉంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావు 2023లో నాకు కొంచెం కూడా సంతోషము కనపడలేదని. ఎప్పుడండి? 2023లో నీకు సంతోషం కలగలేదేమో. ఎందుకంటే మీరు చెప్పిన సాక్ష్యాలను బట్టి చూస్తే భయంకరమైన వ్యాధులకు గురైన వారు ఉన్నారు, భయంకరమైన బలహీనతకు గురైన వారు ఉన్నారు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు. కానీ ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటయ్యి అంటే, దట్స్ ఆల్ గాన్ అవే.
ఇక అటువంటి ఆ సంవత్సరం గతించిపోయినది, అటువంటి జీవితం గతించిపోయినది. నీకు దేవుడు కొత్త సంవత్సరాన్ని ఇచ్చాడు. ఎందుకంటే నీ సంతోషమును వృద్ధిపరచబోతున్నాడు నా దేవుడు. నీ సంతోషాన్ని ఎలా వృద్ధిపరచబోతున్నాడో ఆ విషయాన్ని గురించి దేవాతి దేవుడు 2 మాటలు చెప్తాడు. ఇద్దరు పోల్చి చెప్తున్నటువంటి 2 మాటలు. మొదటి మాట ఒక వ్యవసాయకుడితో పోల్చి చెప్తున్నటువంటి మాట. రెండవది ఒక దోపుడు సొమ్ము పంచుకునే వారితో చెప్తున్నటువంటి మాట. వాళ్ళు ఏ విధంగా సంతోషిస్తారో దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. మీకు ఒక విషయం చెప్పనా, భయంకరమైనటువంటి పరిస్థితులు వ్యవసాయ కూలీలు, వ్యవసాయం చేసుకునేవారు వాళ్ళు ఎంత భయంకరమైన వ్యాధులను అనుభవిస్తారో. వాళ్ళు పంట వేసుకోవడానికి భయంకరమైనటువంటి అప్పులు చేసే పరిస్థితులు ఉంటాయి, అనేకమైనటువంటి శ్రమలు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి, అనేక మందితో శ్రమలు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ కోతకాలమున వారు ఈ శ్రమంతా మర్చిపోతారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ శ్రమంతా మర్చిపోయే దినము దేవుడు ఈ క్షణం నుండే నీకు అనుగ్రహించాడు. ఇక నువ్వు శ్రమను మర్చిపోకుండా ఉండే పరిస్థితులు కాదు, శ్రమను మర్చిపోయేటువంటి పరిస్థితులు దేవాతి దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అనారోగ్య పరిస్థితులు మర్చిపోయేటువంటి పరిస్థితులు దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఆపద కలిగినటువంటి పరిస్థితుల నుండి దేవాతి దేవుడు నిన్ను అధిగమించేలాగా చేయటానికే ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు నీకు ఒక సంతోషకరమైనటువంటి సంవత్సరంగా నీకు అనుగ్రహించుతున్నాడు. అందుకే చెప్తున్నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు కోత కోసేవారు ఏ విధంగా సంతోషిస్తారో, పంట నూర్చుకొని పంటను తీసుకొచ్చుకొని తప్పుడు వారి ఆనందం ఎంత అధికముగా ఉంటుందో నా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటాయి అంటే, నీ ఆనందమును కూడా నేను ఆ విధంగా వృద్ధిపరుస్తాను, నీ సంతోషాన్ని కూడా నేను ఆ విధంగా వృద్ధిపరుస్తాను. ఒక విషయం చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి సంతోషము ఈ లోకంలో దొరికేది కాదు. ఒకవేళ దొరికినా అది కొద్ది నిమిషాలు మాత్రమే. అదే క్షణిక ఆనందం అంటారు మన భాషలో చెప్పాలని. అది కొంతకాలం మాత్రమే ఉంటుంది. కానీ దేవునిలో ఉన్న సంతోషము అది దినదినము అభివృద్ధి చెందింది. దేవునిలో ఉన్న సంతోషము అది దినదినము వృద్ధిపరచబడతా ఉంటుంది. అది దేవుడు మనకు అనుగ్రహించే సంతోషము అది క్రీస్తు ద్వారానే కలుగుతుందని సాటి చెప్పినటువంటి దేవాతి దేవుడు. ఎవరిలో సంతోషము? అందుకని మనం పాట పాడతాం కదా, మేడ మిద్దెలు ఎన్నున్నా, ఆస్తిపాస్తులు ఎన్నున్నా, మేడ మిద్దెలు ఎన్నున్నా, కానీ క్రీస్తు లేకపోతే అదంతా వ్యర్థమే కదా. క్రీస్తును కలిగిన సంతోషము దేవాతి దేవుడు నీకు ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాడు. ఈ 2024లో దేవాతి దేవుడు నీకు ఆ సంతోషాన్ని అభివృద్ధి చేయాలని ఆశపడుతున్నాడు. ఈ 2024లో దేవాతి దేవుడు నీకు ఒక గొప్ప సంతోషకరమైనటువంటి వార్తను ఇవ్వటమే కాదు, ఆ వార్తల్లో దేవుడు నిన్ను వృద్ధిపరచాలని ఆశపడుతున్నాడు. నువ్వు దేనికోసం ఆశపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ విషయంలో దేవుని అడుగుతున్నావో, ఏ విషయం కొరకు నువ్వు దేవుని ఎదుట అంగలారుస్తున్నావో, నీ అంగలార్పును దేవుడు చూస్తున్నాడు. ఈ సంవత్సరం నీ జీవితంలో కార్యము చేసి సంతోషింపచేయటానికి సిద్ధముగా ఉన్నాడు. నీ సంతోషాన్ని వృద్ధిపరచడానికి నా యేసయ్య సిద్ధముగా ఉన్నాడు. రెండోవాడు అక్కడ చెప్తున్నటువంటి దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు అనంది. అర్థమవుతుందా? దోపుడు సొమ్ము అనే మాటకు మనం గనక ఆలోచన చేస్తే తప్పనిసరిగా 3 రకాలైన మనుషులు కనపడాలి అక్కడ. ఏంటండి? దోపుడు సొమ్ము పంచుకునేవారు 3 రకాలైన మనుషులు కనపడతారు. మొదటి రకం ఏమిటంటే, నువ్వు చూస్తా ఉండరా అంటారు. ఏంటి నువ్వు చూస్తా ఉండు. రెండవ రకము నేను వెళతా ఉంటాను. మూడవ రకము నేను తీసుకొస్తా ఉంటాను అంటాడట కదండి. అర్థమైంది మీకు? ఎవరాళ్ళు? చూసేవారు, చేసేవారు, చివరికి పట్టుకొని వచ్చేది వేరేవారు. ఇదేంటి పాస్టర్ గారు, మీకు ఎంత అనుభవం ఉంది ఏంటి అనుకుంటున్నారు మీ మనసులో? చూస్తుంటే తెలిసిపోద్ది. లోకంలో అనుభవించాలని అవసరంలే. నువ్వు కనుక ఒకవేళ నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏంటి, ఒకడు వచ్చేసేసి సీరియస్గా నిన్ను ఇలా అనేసేసి ఆ పక్కన నిలబెడతాడు, ఇంకొకటి తీసేస్తాడు. ఆటోమేటిక్గా వాడు తీసుకొని వేరే వాడికి అందిస్తే వాడు వేరే వాడు పరిగెత్తుతూ ఉంటాడు.
ఇది కాదా దోపుడు సొమ్ము సంపాదించుకున్న వారి స్థితి? చివరికి విషయం చెప్పనా, వాళ్ళు ముగ్గురు ఒకే రీతిగా పంచుకోవాలి. ఒకడికి ఎక్కువ తక్కువ ఉండదు. ఒకడికి ఎక్కువ తక్కువ ఇస్తే ఊరుకోడు. ఎందుకంటే అందరూ సమాన భాగమే, అందరూ సమానంగా పంచుకోవాల్సిందే. ఎందుకంటే ఆ దోపుడు సొమ్ము కోసం వారు ముగ్గురు ప్రయాసపడ్డారు. కొంచెం ప్రయాసపడినా, ఎక్కువ ప్రయాసపడినా ప్రయాసం మాత్రం పడ్డారు. అందుకని వారు ముగ్గురు చక్కగా సమానంగా పంచుకుంటారు. వారి ఆనందం ఎంత అధికంగా ఉంటుందో కదా. అంటే మీ భాషలో చెప్తాను, పొరుగింట్లో వాళ్ళ యొక్క చాలా రుచికరంగా ఉంటుంది. వాళ్ళది ఏదైనా మనకు దొరికిందంటే మహా ఆనందం కలుగుతుంది. ఎవరిది? పక్కన వాళ్ళది ఏదైనా మనకు దొరికిందంటే మహానందం, ఎక్కలేని సంతోషం వచ్చేస్తుంది. ఏంటక్క వాళ్ళంత సంతోషంగా ఉన్నావంటే, అన్ను మాకు అక్కడ ఎవరో పోగొట్టుకుంటే అది నాకు దొరికింది. అర్థమవుతుందా నా ప్రియ దేవుని బిడ్డలారా? అంత ఆనందాన్ని అనిపించడానికి ఆ మనుషులు సిద్ధపడుతున్నారు. అంత సంతోషాన్ని దేవాతి దేవుడు వారికి అభివృద్ధినిచ్చాడు. అందుకని దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, దేవుడు నన్ను దోచుకున్నాడు, నా హృదయాన్ని దోచుకున్నాడు. నాలో సంతోషం ఎంత అధికంగా ఉండాలో కదా, ఆయనలో సంతోషం అంత అధికంగా ఉంటుంది. అందుకని దేవాతి దేవుడు సెలవిస్తూ అంటాడు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు ఎవరు వారు? దేవుని చేత ఏర్పరచబడిన వారు నీ సన్నిధిలో సంతోషించుదురు అన్నాడు. దేవుని స్తోత్రాలు. అర్థమైందా? అల్టిమేట్ గోల్ ఫర్ ఎవ్రీ బిలీవర్ ఇన్ ద వరల్డ్ is to stay in the presence of the Lord, to enjoy in your personal life. నీవు నేను కూడా దేవుని సన్నిధిలోనే ఆనందించాల్సిన సమయం ఆసన్నమైనది. ఎక్కడ నీకు దొరకదు ఆనందము, ఎక్కడ నువ్వు కనుగొనలేవు ఆనందము, ఎక్కడ నువ్వు అనుభవించలేవు ఆనందము. కానీ దేవుని బిడ్డలమైన మనము ఎక్కడ అనిపిస్తామట? అందుకే చేతులెత్తి చెప్తా, అమ్మా దేవుని సన్నిధిని మాత్రం మీరు మర్చిపోకండి. దేవుని సన్నిధిని మర్చిపోతే దేవుని బిడ్డలమైన మనము దేవునికి ఘనత తేలేము. ఇది మాత్రం నగ్న సత్యం. అర్థమవుతుందా? ఏం తేలేం? దేవుడు మనం ఏర్పరచుకున్నది మనం ఆనందించడానికి కాదు, ఆయన గణపరచడానికి. దేవుడు నన్ను ఏర్పరచుకున్నది మనము సంతోషించడమే కాదు, ఆయన సంతోషపెట్టేవారుగా ఉండటానికి. దేవుడు నన్ను ఏర్పరచుకున్నది ఆయన ఆనందంలో పాలు పొందటానికి. అంతేగాని నువ్వు ఆరాధన చేయకుండా అధోగతి పాలవటానికి మాత్రమే కాదు. అందుకే చెప్తున్నా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలోనే నీకు సంపూర్ణ సంతోషము కలదు. ఎక్కడ దొరుకుతుంది సంతోషము? నిజంగా పాటలు పాడుతూ చప్పట్లు కొడుతుంటే ఎంత సంతోషంగా నాకు అనిపించిందో, అదే కనుక ఇప్పుడు పాడండి అంటే ఎలా పాడతారు తెలుసా? మొదలు పెట్టేను కదా. ఎందుకు? నిద్రావస్థ భయంకరంగా వస్తుంది. ఇక ఇప్పుడు పాడమంటే మీరు చప్పట్లు కొట్టమన్నా చప్పట్లు కూడా సౌండ్ రావు కదా, అవునా కదా? కానీ దేవుడు మాట్లాడుతున్న మాట నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో నీకు సంతోషము దొరుకుతుంది. ఆయన సన్నిధిని వెతికితే నీకు సంతోషము కలుగుతుంది. ఆయన సన్నిధిని నువ్వు అనుభవిస్తే నీ ఆనందము అధికమయ్యి దేవుని యొక్క సంతోషాన్ని పొందుకున్న వాడివై దేవుని సన్నిధిలో నువ్వు గంతులు వేసేవాడిగా మార్చబడతావు. కారణం ఏమిటంటే దేవుడట ఇశ్రాయేలు ప్రజలని బుద్ధి కలిగించాలనుకున్నాడట. యెషయా గ్రంథాన్ని మీరు కనుక జాగ్రత్తగా చదివితే, యెషయా గ్రంథము 66 పుస్తకాలతో మిళితమైనటువంటి ఒకే ఒక పుస్తకం. బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు అన్నీ కలిపి మహాదేవుడు ఈ యొక్క 66 అధ్యాయాల్లో దేవుడు పొందుపరిచాడు. మొదటి 39 అధ్యాయాలు పాత నిబంధనను సూచిస్తుంటే, తర్వాత ఉన్నటువంటి 27 అధ్యాయాలు దేవుని యొక్క రాకడ గురించి, రెండవ
రాకను గురించి, యేసుక్రీస్తు రాకను గురించి తెలియపరుస్తున్నాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నట్టే నా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనలను మహాదేవుడు ఎంతగా ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉంటే మనం ఆయన సన్నిధిని మరిచి, ఆయన సన్నిధిని వెదకాల్సిన మనము ఆయన సన్నిధికి దూరం అయ్యి లేనిపోయిన విషయాలను తలదూచి జీవితాలను సంతోషం లేకుండా చేసుకుంటున్నాం. వాస్తవం కాదా? ఇశ్రాయేలీయులు కూడా అలానే చేశారు. వారి సంతోషం అనిపించాలనుకున్నారు, కానీ వారి సంతోషం ఎక్కువ కాలం ఉండలే. దేవుని కోపం వచ్చింది. ఏదో ఒక విధంగా వీళ్ళకి బుద్ధి రావాలి అంటే నేను ఏదో ఒకటి, అర్థమైందా? ఇశ్రాయేలీయులకు బుద్ధి కలిగించడానికి అష్షూరు రాజుకి చేతికి అప్పగించేశాడు ఇశ్రాయేలీయుల్ని. ఇశ్రాయేలీయులు తెలుసుకోవాలి, నా దేవుడి గొప్పతనం ఏంటో తెలుసుకోవాలనే ఆలోచనతో మహాదేవుడు వారిని ఆ యొక్క పరిస్థితిలోనికి నెట్టివేశాడు. ఆ ఇశ్రాయేలు అష్షూరు రాజ్యంలో బానిసలుగా బ్రతుకుతుంటే యోధా గోత్రము సంబరపడుతూ ఉందట. యోధా ప్రజలు సంబరపడుతున్నారట. ఇశ్రాయేలు వెళ్ళిపోయారు, మాకేంట్లే అనుకున్నారట. దేవాతి దేవుడు వెంటనే యెషయా ద్వారా మాట్లాడుతూ అంటాడు, ఓ యోధా సామ్రాజ్యము వాసులారా, యూదులారా, మీకు కూడా ఒక గతి రాబోతుంది, జాగ్రత్త అన్నాడు. ఆయన లెక్క చేయలా. చివరికి 70 సంవత్సరాల బబులోను రాజ్యంలో బానిసలుగా బ్రతికారు. ప్రార్థన లేదు, దేవుని సన్నిధి లేదు, వాక్య ధ్యానం లేదు, ధర్మశాస్త్రం చదవటం లేదు, దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికే కుదరలేదు. అటువంటి వారిని అందరిని కోడీకరించి వాటందరిని పిలుచుకొని దేవత దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, నా సన్నిధిలోనే నీకు సంపూర్ణ సంతోషము కలుగు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట నా ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషం ఎక్కడుందట? ఎక్కడుంది? దేవుని సన్నిధిలో. నా సన్నిధిన వారందరూ సంతోషిస్తారు. ఎవరు వాళ్ళు? మరొకసారి అవచనం చదువుదాం. మరొకసారి, నీవు జ్ఞానమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచుచున్నావు. కోత కాలమున మనుషులు సంతోషించినట్లు వారు ఎక్కడండి? ఈ రోజున దేవునితో ఒక ఒప్పందం చేసుకుందాం, ఒక తీర్మానం చేసుకుందాం. నువ్వు దేవుని సన్నిధిలో సంతోషించే వారుగా ఉన్నావా? ఒకవేళ లేకపోతే ఒక తీర్మానం చేసుకుందాం. ఏమంటే, నేను నీ సన్నిధిలోనే సంతోషించాలి ప్రభువా. ఎక్కడ? అర్థమవుతుందా? ఈ లోకంలో నీకు ఎక్కడ దొరికిన సంతోషమో నా యేసయ్య సన్నిధిలో ఉంది. ఎక్కడ చూడినటువంటి సంతోషమో నా యేసయ్య సన్నిధిలో దేవాతి దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకే నా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము ఎక్కడ సంతోషిద్దాం? ఇంట్లో సంతోషము ఇంటి వాళ్ళకే ఉంటుంది కదా, అది కూడా ఇంట్లో వాళ్ళందరూ అనుభవించలేరు. కానీ దేవుని సన్నిధిలో సంతోషము అందరూ అనుభవిస్తారు. దేవుని స్తోత్రాలు. ఈరోజు దేవత దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాన్ని నీవు నీ కుటుంబంతో ఈ 2024లో అనుభవించాలి. ఎక్కడ? దేవుని సన్నిధిలో. దేవుడిచ్చే సంతోషాన్ని, దేవుడు నీ కుటుంబం కొరకు సిద్ధపరిచిన సంతోషాన్ని, దేవుడు నీ కొరకు భద్రపరిచిన సంతోషాన్ని దేవుని సన్నిధిలో ఉండి నీ కుటుంబంతో నువ్వు గనక ఆనందంగా జీవిస్తే నా దేవుడు మహిమ పొందుతాడు. అలాగనే నా దేవుడు మహిమ పొందిన దేవుడు నిన్ను తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. అందుకే చెప్తా నేను ధైర్యంగా, మనము నమ్ముకున్న దేవుడు మహిమ కలిగిన దేవుడు, మన జీవితాల్లో సంతోషాన్ని అధికము చేయగలిగిన దేవుడు. ఆయన సన్నిధిని నిలిచిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించే దేవుడు. అతి కృపణ దేవుడు మనకు దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒక తీర్మానంతో ముందుకు వెళదాం. ఈ 2024 మొదటి దినము మనం ప్రవేశించాం.
దేవుని సన్నిధిలో ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. నీకు సంతోషం కావాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలోనే నిలవాలి. నీ సంతోషం అభివృద్ధి చెందాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో నిలవాలి. నీ జనము విస్తరింపబడాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలోనే నిలబడాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏ వేకుజామున ఈ మధ్యరాత్రి వేళ నీ తీర్మానాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకో. ప్రభుత్వం ఒక అద్భుతమైన దినముగా అనుగ్రహించాడు కాబట్టి ఆయన సన్నిధిలో ఒక్కసారి తీర్మానం చేసుకో. ఆయన సన్నిధిలో నీకు సంతోషము కలదు. ఆయన నీకు సంతోషం ఇచ్చే దేవుడు. ఆయన నీకు సమస్త కార్యములు జరిగించగలిగిన దేవుడు. నిన్ను విస్తరింపచేసే దేవుడు. నా జీవితాలను సంతోషంలో అభివృద్ధి పరిచే దేవుడు. అయ్యా, నీ సన్నిధిలో నా కుటుంబం అంతా నిలవాలి. నీ సన్నిధిలో నా బిడ్డలందరూ కలవాలి. నీ సన్నిధిలోనే సంతోషాన్ని మా వారు, మా సంఘము వారు అందరూ అనుభవించాలి ప్రభు అన్నవారు మీ కుడి హస్తాల పైకి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మన మధ్యలో నాగేశ్వరరావు గారు ప్రార్థన చేస్తారు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు నీకు ఇవ్వబోతున్న సంతోషాన్ని ఆయన సన్నిధిలో అనుభవించాలని ఒక చిన్న తీర్మానంతో ఈ రాత్రి దేవుని సన్నిధిలో గడుపుతాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, మీకు వందనములు.